దింపించి మంది జనమంత ఏకం కావాలనమ్మా. బంగారం సింహాసనం అయ్యారే, సింహాసనం మీద నువ్వు కూర్చొని ఉండాలి. నీ ఎడమతల మీద నా తమ్ముడు అనగా చెప్పలయ్య డొక్కలయ్య చిక్కలయ్య కూర్చొని ఉండాలి అమ్మా. నీ కుడికల మీద అందరికంటే చిన్నది నా చెల్లెలు శ్రీరామ గౌరమ్మ కూర్చొని ఉంటే నేను గంట కూడా అయ్యా పద్యము ఒకవేళ నేను పద్యం పాడుతూ ఉంటే నా తల్లి రేణుకా ఎల్లమ్మ తిరిగి పడిపోవును, లేకుంటే సింహాసనం తీసుకెళ్ళి లేచిపోవును అనుకోలేకపోయినా చాలా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి సరిపడ్డాలు తెచ్చి రేణుకా ఎల్లమ్మను కట్టేసిండైనా. తల్లి రేణుకా ఎల్లమ్మ మొదట ఒక పద్యం మొదలు పెడతా ఉన్నా చెవులారైనమ్మా. అందరికంటే పెద్దవాడు మొక్కుతే తల్లి కాళ్ళే మొక్కడు, లేకుంటే చెల్లెలు సిరియాల గౌరీదేవి కాళ్ళే మొక్కడైనా. తల్లి రేణి కాయల్లమ్మ రెండు కాలాలు మొక్కిను, తల్లి రేణి కాయల్లమ్మ పద్యాలు మొదలు పెడతాం